హలో అండి, అంతా బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నామండి. మరి ఈ సాయంకాల సమయంలో మీకు మంచి వీడియో ఒకటి చూపించబోతున్నాను. చక్కని రెసిపీ అండి. అది ఏంటంటే మరి పెసరపప్పు, అలాగే బియ్యం, కొంచెం శనగపప్పు, పాలతోటి చక్కని రెసిపీ అండి. స్వీట్ ఫుడ్ అండి ఇది. దీన్ని ఏమంటారంటే చక్కెర పొంగలి. కొంతమంది పరమాన్నం అని కూడా దాన్ని చేసుకునే విధానం బట్టి అనుకుంటారేమో. చక్కెర పొంగలండి ఇది. దాని కొరకు మేము పాలు తీసుకొని, చికెన్ పాలు ఇంట్లో ఉన్నాయండి, ఎవరో ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా ఒక 250 గ్రామ్స్ అంటే పావు కిలో రైస్ తీసుకున్నాను. దాంట్లో సగానికి అంటే 125 గ్రామ్స్ మరి పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక 20 గ్రామ్స్ శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది, తీసుకున్నానండి. అలాగే అదే గ్లాసున్నర మరి బెల్లం, కోరిన బెల్లం తీసుకున్నాను. పాలు అయితే గ్లాసున్నర పోసుకున్నానండి. అలాగే వాటన్నిటి క్వాంటిటీని బట్టి గ్లాసున్నర పాలు, అలాగే మరి 5.5 గ్లాసులు వాటర్, అంటే మొత్తం 7 గ్లాసులు పోసానండి దాని వరకు నేను. అవన్నీ కూడా శుభ్రంగా పప్పు బియ్యన్నీ కడిగేసుకుని కాసేపు నానబెట్టుకునండి. తర్వాత పాలలో వేసేసి కలిపేసి అన్నీ కూడా పొయ్యి మీద పెట్టేసుకుని నెమ్మదిగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలా. అందరికి ఇంకా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీడిపప్పులు, ఇంకా మరి కిస్మిస్, అలాగే మన ఇష్టం యాలక్కాయలండి వేసుకోవాలి. మనం చిటికెడు దాంట్లో ఇది వేసుకోవాలండి. ఏంటంటే అది పచ్చకర్పూరం వేసుకోవాలండి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. తక్కువగా వాడాలండి అది. ఎందుకంటే ఈ పాలు, పెసరపప్పు, ఈ ఆహార పదార్థాలు కొంతమందికి వరకు ఊపిరితిత్తులు ఒకవేళ ఎవరికైనా నిమ్ము ఉంటే కనుక వాళ్ళకి తేడా రాకుండా చిటికెడు వేసుకోవడం వల్ల నిమ్ము బయటకు వచ్చేటకి, కఫం తగ్గిపోవడానికి ఈ పచ్చకర్పూరం చాలా బాగా పనిచేస్తుందండి. కర్పూరాల్లో చాలా రకాలు ఉంటాయి. హారతి కర్పూరం, ముద్ద హారతి కర్పూరం, పచ్చకర్పూరం. అయితే వంటల్లో వాడేది మాత్రం పచ్చకర్పూరాన్నే వాడుకుంటారు. అదేంటంటే కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఏ రకమైన నొప్పులు ఉన్నా సరే దాన్ని మరి ఆయిల్లో వేసి రాసుకుంటారు. అలాగే మరి ఆహార పదార్థాలు ఉపయోగించడం వల్ల కూడా మన బాడీ లోపలికి వెళ్ళి బాగా పనిచేస్తుందండి. దగ్గు, అదే ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా ఇది ఆ కఫాన్ని బయటకు తీసివేస్తుందండి. మరి పచ్చకర్పూరం చాలా బాగా పనిచేస్తుంది. లిమిట్గా వేసుకోవాలి, చిటికెడు వేసుకోవాలండి. అలాగే యాలకుల పొడి. అన్నం అంతా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అవన్నీ కూడా బాగా పాలతో నీళ్ళతో కలిసి మెత్తగా ఉడికిపోయిన తర్వాత యాలకులు మనం తీసుకుని యాలకులు మెత్తగా పొడి చేసుకుని ఆ పొడిని, అలాగే మరి మనం తీసుకున్నటువంటి పచ్చకర్పూరాన్ని చేతితో మెత్తగా నలిపేసి వేసుకుని దాంట్లో బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని బాగా మెత్తగా ఉడకబెట్టుకుంటూ ఉండగానే బెల్లం కూడా వేసేసుకోవాలి. కావలసినంత స్వీట్ చూసుకుని ఇష్టమైతే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ అన్నం చాలా ఆరోగ్యానికి మంచిదండి. బలవర్ధకమైనటువంటి ఆహారం అండి ఇది. పెసరపప్పు చలవ చేస్తుంది. పాలైతే కాల్షియం. మనకి పాలంటే సంపూర్ణ ఆహారం, మనకి అందరికీ తెలిసిందే. అలాగే జీడిపప్పులు, అందులో వేసేటటువంటి పదార్థాలన్నీ కూడా చాలా మంచివి. శనగపప్పు అండి, ఇవన్నీ వేసి తయారు చేసుకోవడం వల్ల చక్కని రుచికరమైనటువంటి మరి తీపి పదార్థం తయారవుతుంది. చక్కెర పొంగలి చాలా బాగుంటుంది కదండి, అందరికి ఇష్టమే. చాలామంది మరి ఇళ్ళలో ఫంక్షన్లో గట్రా చేసుకుంటూ ఉంటారు. అలాగే మరి సాంప్రదాయ పండుగలకు కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే మరి వీటి ద్వారా మనకి ఎంతో ఉపకారం ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఆహార పదార్థాలు చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదండి. బాగా శక్తి కలుగుతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇంచేత మరి నేను కూడా దీన్ని తయారు చేశానండి. నాకన్నంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం తీసుకున్న నెయ్యిలో తీసుకున్నటువంటి జీడిపప్పులు, అలాగే కిస్మిస్ పళ్ళు, మరి ఇంకా మనకి ఇష్టమైతే మరి ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి నా దగ్గర లేదు కాబట్టి పచ్చి కొబ్బరి ముక్కలే సన్నగా తరుక్కుని వాటిని ఆ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. వేయించుకుని అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఉడికినటువంటి అన్నంలో వేసి కలిపేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి బలవర్ధకమైనటువంటి చక్కెర పొంగలి తయారవుతుందండి. మరి మీరు కూడా చేసి తినండి. చాలామంది ఇష్టంగా చేసుకుంటారు. నేను కూడా చేశానండి. మరి మీరు కూడా చూసి ఇది వీడియో బాగా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి అలాగే ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ నచ్చితే కనుక బాగుందని కూడా చెప్పండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఒకరి నుంచి ఒకరి విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది కదండి. తప్పనిసరిగా మీరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇటువంటి మంచి వీడియోలు ఇంకెన్నో మీకు నేను మరి చూపించాలంటే కనుక నా ఛానల్ మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా చూస్తున్న వారైతే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అందరికి కూడా మరి షేర్ చేసిన తర్వాత కామెంట్ కూడా మీరు చేయండి, వాళ్ళని కూడా చేయమనండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
మరొకసారి చెప్తున్నానండి. నచ్చితే కనుక తప్పగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రుచికర పదార్థాలు చేసి చిన్నపిల్లలకి పెడితే కనుక బాగా తింటారు, వాళ్ళు బలంగా తయారవుతారండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు, మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఇటువంటివన్నీ కూడా చేసి పెట్టాలండి. తేలిగ్గా జీర్ణం అవుతాయి, మనకు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మరి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.